మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి స్వాగతం. ఇప్పుడు దేశంలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ఈ ఓట్లు దొంగతనం అన్న దాని మీద ఇప్పుడు ఒక ఆరోపణ చేశారు. ఎవరు? మన రాహుల్ గాంధీ. అయితే దేశం మొత్తం మీద కొన్ని కోట్ల ఓట్లు, అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఒకే నియోజకవర్గంలో అయితే 1,00,000 ఓట్లు పైగా ఫ్రాడ్ జరిగింది అని అతను ఆరోపిస్తున్నాడు కదా, ఆటం బాంబు అంటూ. ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే, ఒకవేళ రాహుల్ గాంధీ కానీ కోర్టుకి కానీ వెళ్తే ఏం జరుగుతుంది? గతంలో ఏం జరిగింది? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కానీ రాహుల్ గాంధీ గారిని కోర్టుకు వెళ్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుందా? అంటే గవర్నమెంట్ని కోర్టులు రద్దు చేస్తాయా, లేదా రద్దు చేయమని సిఫార్సు చేస్తాయా, ఏం జరుగుతుంది అన్నది ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, గతంలో ఇందిరాగాంధీ కేసు ఒకటి మనం ఆ పూర్వపరాన్ని ఒకసారి పరిశీలించాలి. 1971లో రాయ్బరేలీ అనే నియోజకవర్గం నుంచి, ఉత్తరప్రదేశ్ ఇది, ఇందిరాగాంధీ పోటీ చేశారు. అతని మీద, ఆవిడ మీద పోటీగా రాజ్ నారాయణ్ ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ 1,10,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. గెలిస్తే ఈయన ఏం చేశారంటే, ఈయన కోర్టులో, అలహాబాద్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏంటి వేశారంటే, ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని, మిషనరీ, గవర్నమెంట్ మిషనరీని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది, దుర్వినియోగం చేసి గెలిచింది అని కేసు వేశారు. ఆ కేసు ఆయన గెలుచుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పేసి 1975లో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానివల్లే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. మరి అటువంటి సంఘటనలు ఇప్పుడు రిపీట్ అవుతుందా? అప్పుడు ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి హోదాలో ఉంది, ఇప్పుడు మోడీ కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. అప్పుడు ఎలక్షన్లో దుర్వినియోగం జరిగింది, ఆ విధంగా గెలిచింది అని కేసు. ఇప్పుడు కూడా అంతే కదా, ఓట్లు చోటు చేశారు, దొంగతనం చేశారు అనే కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. దీని మీద కోర్టుకు వెళ్తే ఇప్పుడేం జరగబోతుంది అంటే, ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే, అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది అన్న పాయింట్ మీద వెళ్ళారు. అంటే డైరెక్ట్ ఇందిరాగాంధీ మీద ఆరోపణ అది. ఇందిరాగాంధీ ఆ ఆరోపణ రుజువైంది, కోర్టులో రుజువైంది కాబట్టే కోర్టు ఏమో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు మోడీ గవర్నమెంట్, అంటే మోడీ ఎన్నిక చెల్లదు అని ఇస్తుందా? అసలు బీజేపీ గవర్నమెంటే, అంటే ఇక్కడ వ్యక్తి వేరు, ప్రభుత్వం వేరు. అప్పుడు ఇందిరాగాంధీ కానీ ఆవిడ ఎన్నిక చెల్లదు అనుకున్నట్లయితే, ఆవిడ ఎమర్జెన్సీ కానీ విధించకపోయినట్లయితే, ఆ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానమంత్రి అవ్వచ్చు. ఇప్పుడు కేసు ఎలా వేస్తారు? మోడీ గవర్నమెంట్ మొత్తం దేశం మొత్తం మీద కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఓట్లని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పని చేయించిందనే కదా. ఇప్పుడు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? ఇది చాలా చాలా చిత్రమైనటువంటి కేసు అవుతుంది చూడండి. ల్యాండ్ మార్క్ కేసులు అంటాం కదా, ఆ ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది ఇది. ఒకవేళ నేసి దీనికి ఏ జడ్జిమెంట్ వచ్చినా సరే జడ్జిమెంట్ ఎలా ఇస్తారని కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మోడీ మీదే ఆరోపణ చేయటం లేదు. మోడీ ఎక్కడైతే బెనారస్లో పోటీ చేశారు కదా ఉదాహరణకి, అక్కడ ఒక, అంటే లోపం జరిగింది, ఓట్లు దొంగతనం జరిగింది, ఆ విధంగా మోడీ గెలిచాడు అని ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కేసు కాదు ఇది. త్రూఅవుట్ ఇండియా అంతా, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు వాళ్ళు ఆరోపిస్తున్న, మహారాష్ట్ర కావచ్చు, లేదా హర్యానా కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయని ఇప్పుడు వైసీపీలో ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ కేసు వేస్తారనుకోండి ఆల్రెడీ వీళ్ళు, కానీ ఇప్పుడు కొద్దిగా స్పీడ్ అయింది అది. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ ఎలా ఇస్తారు? మోడీ మీద ఇస్తారా? మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇస్తారా జడ్జిమెంటు? లేదంటే స్టేట్స్ వైజ్ ఇస్తారా? ఇదొక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటి? 5 రకాలుగా చీట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ చీట్ చేసింది, ఎలక్షన్ కమిషన్ చీట్ చేసింది 5 రకాలుగా అని అంటున్నారు కదా. ఈ చీట్ చేసిన ఓట్లు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, ఉదాహరణకి
నిన్న ఆయన బెంగళూరు, సెంట్రల్ బెంగళూరు అనుకుంటుంది, మహాదేవ్పూర్, అక్కడ అది కదా ఆయన ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. మరి ఎవరైతే చీట్ చేశారో 1,00,000 ఓట్లు చీటింగ్ జరిగింది, ఇక్కడ దొంగ ఓట్లు పడ్డాయి అని అన్నాడుగా. ఆ దొంగ ఓట్లు బీజేపీకి పడినట్టు ఎలా ప్రూఫ్ చేయగలం? ఇక్కడ పాయింట్ ఏంటి, దొంగ ఓట్లు అని ప్రూఫ్ చేయగలం. ఓకే, అవన్నీ దొంగ ఓట్లు అని ప్రూఫ్ చేయగలం. ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా గేమ్ ఆడింది, ఇందులో మోసం చేసింది, అది కూడా ప్రూఫ్ చేయొచ్చు. కానీ ఆ మోసం చేయబడిన ఓట్లు ఎవరైతే దొంగ ఓట్లు వేశారో ఆ ఓటర్లు బీజేపీకే ఓటు వేశారని ఎలా ప్రూఫ్ చేయగలం? ఇది కష్టం. కాబట్టి ఆటోమేటిక్గా మోడీ గవర్నమెంట్కి అవ్వదు. ఒకళ్ళు ప్రూఫ్ అయినా దొంగ ఓట్లు వేయించారు, లేదా ఓట్ చోర్ జరిగింది, ఓట్లు దొంగతనం జరిగింది అన్నది మనం ప్రూఫ్ చేయొచ్చు. కానీ ఆ దొంగతనం జరిగినటువంటి ఓటర్స్, ఆ ఓట్లు అన్నీ కూడా బీజేపీ వైపు వెళ్ళని నమ్మకం ఏంటి? కాంగ్రెస్కి వెళ్ళని వాళ్ళు వాదిస్తే, లేదా ఇంకో పార్టీకి వెళ్ళిన వాళ్ళు వాదిస్తే ఎలా ప్రూఫ్ చేయగలం? ఎందుకంటే వీవీప్యాట్లు కూడా డిస్ట్రాయ్ చేస్తారు. మరి సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఏం తెలుస్తుంది? ఆ వాటర్ వచ్చినట్టు తెలుస్తుంది. అదే అంటున్నాను, దొంగ ఓటర్ని పట్టుకోగలరు, కానీ దొంగ ఓటరు ఎవరు కొట్టేసిన మాత్రం రుజుపరచుకోలేదు. కాబట్టి మోడీకి వచ్చే నష్టం లేదు, మోడీ గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు. అయితే నైతికంగా ఇది రుజువైతే ఆయన రిజైన్ చేసేలేమో, కానీ కోర్టులు మాత్రం ఆయన ఎన్నిక చెల్లదు అని ప్రూఫ్ చేయలేరు. ఎందుకు ప్రూఫ్ చేయలేరంటే, కోర్టుల్లో గౌరవ న్యాయస్థానంలో ప్రూఫ్ చేయలేం. ఎందుకు చేయలేమంటే ఆ దొంగ ఓట్లు బీజేపీ పడ్డాను మనం ప్రూఫ్ చేయలేం. కాబట్టి ఓటర్స్ ప్రూఫ్ చేయొచ్చు, దొంగ ఓట్లను ప్రూఫ్ చేయొచ్చు. కాబట్టి దానికి ఆటోమేటిక్ బాధ్యులు ఎవరు అవుతారు? ఎలక్షన్ కమిషనర్ అవుతాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. అతన్ని బాధ్యులు చేయొచ్చు, అతని మీద నేరారోపణ రుజువు చేయొచ్చేమో, కానీ మోడీ మీద చేయలేరు, బీజేపీ మీద చేయలేరు. కాకపోతే ప్రజల్లో వీళ్ళు చీట్ చేసి గెలిచారు, ఒకవేళ ఈ దొంగ ఓట్లను ప్రూఫ్ చేయగలిగితే కోర్టులో, గౌరవ న్యాయస్థానాల్లో ప్రజల్లో అది మోడీ గవర్నమెంట్ ఇలా చేసిందనమాట అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీకి కానీ లాభం చేకూరుతుంది. అంతే తప్ప మోడీ గవర్నమెంట్కి వచ్చే నష్టం ఉండదు. ఒకవేళ అయితే గీతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాధ్యుడవుతాడు, బహుశా దానికి ఒక పనిష్మెంట్ ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ సినిమా ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.